హాయ్ హలో నమస్తే. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన యూనియన్ మినిస్టర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు నీ ఏదో అన్నాడని బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఇంటిలో కారు అవన్నీ కూడా ధ్వంసం చేశారు. అది ఇల్లు ఆఫీసు మరి అక్కడ ధ్వంసం చేశారు బీజేపీ కార్యకర్తలు. ఓకే, సో ఎక్కడ ఏంటి అసలు ఎందుకు గొడవైంది, ఎందుకు వీళ్ళు అనుకున్నారు, వీళ్ళిద్దరు ఎలియన్స్లోకి వెళ్తున్నారు రూమర్. బీజేపీ బీఆర్ఎస్ ఈజ్ గోయింగ్ టు బి యునైటెడ్, ఎలియన్స్లోకి వెళ్ళబోతున్నారు, కలిసి పోటీ చేయబోతున్నారని ఇవన్నీ రూమర్లు 2-3 రోజుల క్రితమే వచ్చాయి. ఒక్క రోజులో ఎందుకు అనుకున్నారో అర్థం కాలన్నమాట. ఇద్దరు కలిసిపోతున్నారు, అందరూ ఏలియన్స్లోకి వెళ్తారని చెప్పి ఎందుకు అనుకున్నారో మనకైతే అర్థం కాల. లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏమన్నాడు బండి సంజయ్, ఏమన్నాడు పాడి కౌశిక్ రెడ్డి ఏమన్నాడో చూద్దాం. అంటే వచ్చిన న్యూస్ ప్రకారం బండి సంజయ్ని డ్రగ్ టెస్ట్ చేయించుకోని పాడి కౌశిక్ రెడ్డి గారు అన్నారట. డ్రగ్ టెస్ట్ చేయించుకోమని. ఈయన ఎందుకు అన్నాడు, బండి సంజయ్ కేటీఆర్ని డ్రగ్ టెస్ట్ చేసుకోమన్నాడట. బండి సంజయ్ కేటీఆర్ని నువ్వు డ్రగ్ టెస్ట్ చేయించుకో అన్నాడట. మరి రెండు సేమ్ కామెంట్స్ కదా, దాడి ఎందుకు చేశారు? కేటీఆర్ని డ్రగ్ టెస్ట్ చేసుకోమన్నాడు, ఈయన డ్రగ్ టెస్ట్ చేసుకోమన్నాడు. మరి కోపం ఎందుకు వచ్చింది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తల కంటే? ఈ పాడి కౌశిక్ రెడ్డి ఇంకొద్ది ఎక్స్ట్రా ఒక మాట అన్నారు. అది డ్రగ్ టెస్ట్ కాకుండా ఇంకొక మాట, సటైరికల్గా ఒక మాట అన్నాడు, అది ఎడిషనల్గా. ఆయన ఏమన్నారు, బండి సంజయ్ గారికి మీరు అలాగా టొబాకో ఉంటుంది కదా, పొగాకు డ్రగ్గు కలిపి తాగుతున్నట్టున్నాము, అందుకే నేను జుట్టు పోయింది అన్నాడు. ఆ దగ్గర కోపం వచ్చింది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మొత్తానికి. అప్పటికప్పుడు అనుకున్నారు కార్యకర్తలు, ఇంటి మీద వెళ్ళి దాడి చేశారు పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే మీద. సో ఇది జరిగింది. ఆఫీస్ అనుకుంటా, అది ఆఫీస్లోకి వెళ్ళిపోయారు, మొత్తం ధ్వంసం చేశారు. కార్లు మొత్తం రాళ్ళు కర్రలు తీసుకొని రిపీటెడ్గా కొట్టారు. వెహికల్ విండోస్ మొత్తం పెట్టారు, ఆమెను ఎరగొట్టారు. ఫ్లవర్ పాట్స్, ఆఫీస్ అవన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి. పోలీసులు కొద్దిగా లాఠీ చార్జ్ చేశారు, అక్కడ మైల్డ్ లాఠీ చార్జ్ జరిగింది. కొంతమంది బీజేపీ వర్కర్స్ని వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు పోలీసులు. బట్ బీజేపీ లీడర్స్ ఏమన్నారు, ఇది ప్లాన్డ్గా పొలిటికల్ అటాక్ చేశారు, మమ్మల్ని మీరు ప్రొవోక్ చేశారు, మా వాళ్ళు కోపం వచ్చి కౌశిక్ రెడ్డి ఆఫీస్ మీద దాడి చేయగానే మీరు అందరిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి కేసులు పెట్టారని బీజేపీ వాళ్ళ ఆరోపణ. వీళ్ళేమన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు మీరు కావాలని చేశారు, కావాలని మా ఇళ్ళ మీద దాడి చేశారు, ఆఫీస్ మీద దాడి చేశారని బీఆర్ఎస్ వాళ్ళు. మధ్యలో ఇద్దరు కలిసి రేవంత్ రెడ్డిని తిడుతున్నారు. ఎందుకు? హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, సీఎం కమ్ హోమ్ మినిస్టర్ ఇస్ రేవంత్ రెడ్డి. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ అయి ఉండి మమ్మల్ని ప్రొటెక్ట్ చేయలేకపోయారు అని వాళ్ళ ఇద్దరు కలిసి మధ్యలో వీళ్ళిద్దరు కొట్టుకుని మధ్యలో రేవంత్ రెడ్డి ఇరుక్కుపోయారు బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో. సో అదొకటి మనకు అర్థమైంది. మరి ఇలాంటి కామెంట్స్ గతంలో చేయలేదంటే చాలామంది చేశారు. కాంగ్రెస్ వాళ్ళు చేశారు, బీజేపీ వాళ్ళు చేశారు. ఇదంతా ఎందుకు బండి సంజయ్ చేశారు కదా. బండి సంజయ్ గారి మీదనే హేట్ స్పీచ్ పేరు మీద గతంలో కొన్ని ఆరోపణలు వచ్చినాయి. హేట్ స్పీచ్ ఇచ్చాడని, చాలా ఇమ్మెచ్యూర్ ఇన్అప్రోప్రియేట్ వర్డ్స్ వాడారు బండి సంజయ్ గారు అని తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళ రైవల్స్, అపోనెంట్స్ ఎవరు, కాంగ్రెస్ వాళ్ళ అపోనెంట్స్ బీఆర్ఎస్ వాళ్ళు బండి సంజయ్ గారి మీద చాలాసార్లు ఈయన ప్రసంగం చాలా హేట్ స్పీచ్ ఇచ్చాడని అన్నారు గతంలో. రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యే మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పడ్డాయి అతని మీద, హేట్ స్పీచ్ ఇచ్చాడని చెప్పి సస్పెన్షన్ చేశారు, నేషనల్ కాంట్రవర్సీ చేశారు అతని మీద. ముస్లిమ్స్ని, కమిడియన్స్ మీద, అపోజిషన్ లీడర్స్ మీద కామెంట్ చేస్తున్నాడని అతని మీద చాలా ఎఫ్ఐఆర్లు కూడా పెట్టారు రాజాసింగ్ మీద. ఓకే, ఫేస్బుక్ని పర్మనెంట్గా బ్యాన్ చేశారు రాజాసింగ్ది. మరి ఇన్ని జరిగినా కూడా ఎవరు దాడి చేయలేదు కదా. బీజేపీ వాళ్ళు ఆయన ఏమన్నారు, పొగాకు గంజా రెండు తాగినట్టు, ఏదో డ్రగ్ ఏదో రెండు తాగినట్టు జుట్టుపోయింది అన్నారట.
పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళు వెళ్ళి అటాక్ చేశారు. నుపూర్ శర్మ బీజేపీ స్పోక్స్ పర్సన్ 2022లో ఒక పెద్ద కాంట్రవర్సీ చేశారు. అప్పుడు కూడా ఇంటాక్సికేటెడ్ ఇదే డ్రగ్ టెస్ట్ చేయమని చెప్పి ఒక కాంట్రవర్సీ నడిచింది అప్పుడు. లైక్ మా బీజేపీ వాళ్ళు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని, రేవంత్ రెడ్డిని వీళ్ళందరినీ మీరు తాగొచ్చారు, మీరు డ్రగ్ టెస్ట్ చేయండి అని చెప్పి బీజేపీ వాళ్ళు అన్నారు. అప్పుడు ఓకే, రకరకాల రాష్ట్రాలు ఇవన్నీ చాలా కామన్గా జరుగుతాయి ఇవన్నీ. మరి ఇవన్నీ కామన్గా జరుగుతున్నప్పుడు వీళ్ళకు కోపం వచ్చింది. బండి సంజయ్ గారిని దిగతాలు చేసిన కోపం వచ్చి వీళ్ళు వెళ్ళి దాడి చేశారని మనకు ఒకటే అర్థమైంది. కౌశిక్ రెడ్డి యాక్చువల్గా మేబీ ఆయన ఓన్లీ డ్రగ్ టెస్ట్, కేటీఆర్ని డ్రగ్ టెస్ట్ చేయించుకోండి అని బండి సంజయ్ అన్నప్పుడు అదొక్కటని వదిలేస్తే సరిపోయేది. ఇతను అడిషనల్గా నువ్వు ఆ డ్రగ్ టెస్ట్కి వెళ్ళు, నువ్వు టొబాకో నార్కోటిక్ రెండు కలుపుకొని తాగేవు, జుట్టుపోయింది అందుకని అన్నాడని చెప్పేసి బీఆర్ఎస్ లీడర్స్ ఏమన్నారంటే, బీజేపీ లీడర్స్ అనే వాళ్ళు అపోజిషన్ వాళ్ళని వాళ్ళే ముందు మా డ్రగ్ టెస్ట్ చేసుకోమన్నారు, అందుకని మేము కౌంటర్గా డ్రగ్ టెస్ట్ చేయమన్నాము, మా మీద దాడి చేస్తారు, వాళ్ళే కదా ముందన్నారు అంటారు. వీళ్ళేమంటారు, డ్రగ్ టెస్ట్ వరకే అన్నారు కదా, జుట్టు గురించి ఎవడు మాట్లాడమన్నాడని బీజేపీ వాళ్ళు అంటున్నారు. వీళ్ళిద్దరి మధ్య గొడవ అది. బండి సంజయ్ గారు కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, కాంగ్రెస్ లీడర్స్ మీద, రాజాసింగ్ ఎన్నిసార్లు వీళ్ళందరూ మాట్లాడారు. బీజేపీ లీడర్ మెంటల్ టెస్టులు చేసుకోండి, డ్రగ్ టెస్టులు చేసుకోండి, సైకో ఇట్లాంటి మాటలు ఎన్నిసార్లు, చాలాసార్లు వీళ్ళు ఒకరి మీద ఒక రాజకీయ నాయకులు అనుకున్నారు కదా చాలాసార్లు. ఆయన ఎక్కడ కూడా దాడులకి దిగాలి, వీళ్ళు ఫస్ట్ టైం దాడులకి దిగారు అనేది ఒకటైతే మనకు అర్థమైంది. చాలామంది మీద ఎఫ్ఐఆర్ పెట్టారు. ఈ పొలిటికల్ క్లాష్ అనేది ఇది వన్ సైడ్ లాగా అనిపించలేదు. బోత్ సైడ్స్ ఒకరినొకరిని రెచ్చగొట్టుకున్నారు, ఒకరినొకరిని ప్రొవోక్ చేసుకున్నారని మనకు అర్థమైంది. ఇది ఎవరు తప్పు అంటే అది మనం చెప్పలేము, ఇది ఎవరు తప్పు అనేది చెప్పలేము. ముందంది బండి సంజయ్, అతను వ్యక్తిగతంగా పర్సనల్ కామెంట్స్ చేశాడు కాబట్టి అతని మీద దాడి చేశామని వీళ్ళు చెప్తున్నారు. సో ఏదైనా మీరు రాజకీయం ఎట్లా చేసుకోవాలి, ల్యాండ్ డిస్ప్యూట్స్ మీద, వెల్ఫేర్ స్కీముల మీద, లోకల్ గవర్నెన్స్ మీద మీరు ఏదైనా చేసుకోవచ్చు, కానీ వ్యక్తిగతాల మీద ఆయనకి జుట్టు లేదు, ఈయనకి చెవు లేదు, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు కదా, అవన్నీ కరెక్ట్ కాదు. డ్రగ్ టెస్ట్ చేయండి అవన్నీ వ్యక్తిగతంగా అనవసరం. ఫస్ట్ బండి సంజయ్ డ్రగ్ టెస్ట్ చేయమంటాం అనవసరం, ఈయన నువ్వు డ్రగ్ టెస్ట్ చేయించుకోవడం కూడా అనవసరం, మోరోవర్ జుట్టు గురించి మాట్లాడడం కూడా అనవసరం. మీరు దేని గురించి మాట్లాడాలి, స్కీమ్స్ గురించి, గవర్నమెంట్ గురించి, పరిపాలన గురించి, అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడాలి. ఒకరు తాగుతారు, ఒకరు తాగరు, ఒక డ్రగ్ తీసుకుని ఒక డ్రగ్ తీసుకోరు, ఒక మజ్జిగ తాగుతారు, ఒకరు ఫుల్ క్వార్టర్ వేస్తాడు మజ్జిగ బదులు. ఓకే, వాళ్ళందరూ మా ఇష్టం అంటారు, మనం ఏం చేస్తాం, వాళ్ళ యొక్క పర్సనల్ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి మనం వెళ్ళకూడదు. వీళ్ళు కొట్టుకోండి, కొట్టుకుంటున్నారు, కొట్టుకోరండి. దిస్ ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫర్ అస్. థ్యాంక్ యూ, నమస్కారం.